ఉచిత విద్యతో పాటు నాణ్యమైన భోజనం, స్టడీ కిట్స్, తల్లికి వందనం లాంటి ఆర్థిక ప్రోత్సాహాలతో విద్యారంగాన్ని బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎస్కేఆర్ఎస్ కళాశాల, డిఎల్ఎన్ఆర్ పాఠశాలల్లో జరిగిన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం భోజనాన్ని పరిశీలించారు. భోజనం సరిగా వండడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. భోజనం నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి మాట్లాడారు. విద్యార్థులందరూ చదువులో బాగా రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ చైర్మన్ యారటపల్లి శివకుమారెడ్డి, కౌన్సిలర్లు పుట్టా లక్ష్మీకాంతమ్మ, తాళ్ల వైష్ణవి, చీర్ల ప్రసాద్, రాచూరి సత్యములతో పాటు కళాశాల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. చూడండి మేడం, మీరు అసలు ఎందుకు నేల మీద ఇలా బెంచీల మీద మేడం పెద్ద దబరని కింద పెట్టారు. చిన్న దబర్లు కూడా నేల మీద పెట్టినావు కదా. సాంబార్ చెప్పండి నాన్న, మీరు నిజం చెప్పండి, జ్ఞానం ఏమైనా చేస్తారు. అమ్మా చెప్పండి నాన్న, చెప్పండి. భోజనం బాగా పెట్టారు. రేపు నుంచి మీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. భోజనం సరిగ్గా పెడితే పెట్టండి, లేదంటే మార్చేస్తారు. ఒక 2-3తో నేను ఇంటరాక్ట్ అవుతాను, కానీ అందరూ చాలా మంది మిమ్మల్ని అడుగుతాము. మిస్టర్ సాక్షి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగా ఈరోజు ఒక మంచి వాతావరణం కల్పించి పిల్లల భవిష్యత్తు కోసం తయారు చేసిన అటువంటి ఈ సంస్కృతి ఎంతో గొప్పది. ఎందుకంటే ఇక్కడికి ఈరోజు ఒకేసారి మనం పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అధికారుల్ని, టీచర్లని, ఉపాధ్యాయుల్ని అందరినీ కలిపి ఒకే వేదిక పైన కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలేంటో, వాళ్ళ బిడ్డల సమస్యలేంటో తెలుసుకోగలగడం, దానికి తిరిగి మనం ఏం చేయాలో నాయకులుగా మాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, అధికారులకి, అలాగే పార్టీ నాయకులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలకి నా శుభ ఆశీస్సులు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము మొట్టమొదటగా మొన్న తల్లులందరికీ తల్లికి వందనం అనే పథకం ద్వారా పిల్లల భవిష్యత్తుని
దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే మనం ఆల్రెడీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ అదేవిధంగా డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మరీ తల్లికి వందనం అనే దీన్ని మీకు అందరికీ అందించడం నిజంగా మనమున్న పరిస్థితిలో మన ప్రభుత్వం ఉన్న గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తంగా ఉన్న మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టి తల్లిదండ్రులు పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ పిల్లలే మన భవిష్యత్తుని నిర్ణయించి మొట్టమొదటిగా స్కూల్స్కి పిల్లల్ని సంస్కరణలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు చాలా స్కూల్స్లో 4-5 క్లాసులకి ఒకే టీచర్ ఉండడం జరిగింది. ఈ స్కూల్లో నాకు తెలిసి 450 మంది 500 అంటే మగపిల్లలు 450 మంది మగపిల్లలు, మిగతా ఒక ఇంచుమించు 110 మంది దాకా ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. మొత్తం 560 మంది దాకా ఉన్నారు. ఈరోజు ఈ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. ప్రభుత్వం మనకి అన్నీ అందిస్తుంది. టీచర్లు మీకు ఇక్కడ కేవలం చదువు చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఉన్నారు. మీరు ఏమడిగినా వాళ్ళు మీకు చెప్పే రీతిలో వాళ్ళు స్పందిస్తారు. అదేవిధంగా టీచర్స్కి కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మారల్ వాల్యూస్తో కలిగిన విద్య పిల్లలకి అందియాలని, ఫస్ట్ క్లాస్ నుంచే ఆ బిడ్డని మారల్ వాల్యూస్తో పెంచగలిగితే దానికి తల్లిదండ్రులు తోడ్పాటునిచ్చి ఇంట్లో వాళ్ళతో 1 గంట టైము మీరు స్కూల్లో ఏం చేశారు, మీ టీచర్స్ మీకు ఏం చెప్పారు, మీరు ఏం చదువుకుంటున్నారు అని చెప్పి వాళ్ళతో మీరు గడపగలిగితే, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటే, మీ బిడ్డ ఏ దారిలో నడుస్తున్నాడో మీరు తెలుసుకుంటే, మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇచ్చి రాబోయే రోజుల్లో దేశానికే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలరని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం 2025లో ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఏఐలో ఉన్నాం మనం. రాబోయే రోజుల్లో విజన్ 2047కి బాటలు వేస్తున్న మన ముఖ్యమంత్రి గారి అండదండల్లో ఉన్నాం. ఇటువంటి టెక్నాలజీలన్నీ ఎన్నో వచ్చున్నాయి ఈరోజు. కానీ పిల్లలకందరికీ ట్యాబ్స్ ఇస్తున్నాం. పిల్లలకి సోషల్ మీడియా గురించి వాళ్ళకంతా తెలుసు ఈరోజు. కానీ ఏది కూడా టెక్నాలజీని చెడు దారిలో వాడుకోకుండా ఏదైతే మీ భవిష్యత్తుకు పనికొస్తుందో దాన్ని మాత్రమే మీరు వాడుకోవాలని, దానికి స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ల సంరక్షణలో ఎలా పిల్లలు ఉంటారో ఇంట్లో ఉన్నంతసేపు తల్లిదండ్రులు కూడా వాళ్ళని సంరక్షించే విధంగా చూసుకోవాలని, స్కూల్కి వెళ్తున్నారులే పిల్లలు ఇంటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఏముందిలే అని ఏ తల్లిదండ్రులు వాళ్ళని వదలకూడదు. ఒక తల్లిగా ముఖ్యంగా నేను మీలాగే ఒక తల్లిని, మన బిడ్డని మగ బిడ్డైనా ఆడబిడ్డైనా ఏ బిడ్డైనా తను రాబోయే రోజుల్లో తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఆత్మవిశ్వాసంతో ఎన్నిసార్లు పడిపోయినా పైకి లేపే తత్వం ఒక తల్లే ఒక బిడ్డకి ఇవ్వగలదు అని చెప్పి మీ అందరికీ నేను ఇక్కడ ఉన్న తల్లులకు అందరికీ చెప్తున్నాను. ప్రతి బిడ్డకి ప్రతి తల్లి నిత్యం అండదండలుగా ఉండి వాళ్ళ గెలుపుకి బాటలు వేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న టీచర్స్కి అందరికి కూడా నేను చెప్తున్నాను, పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నాం. తల్లిదండ్రుల కన్నా మీ దగ్గర ఎక్కువ సమయం ఉంటున్నారు. వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ప్రతి క్లాస్లో ప్రతి బిడ్డ ఏం చేస్తున్నాడో, ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యతలు మీకున్నాయి. చదువు ఒక్కటే కాదు, వాళ్ళలో మానవత్వం, మారల్ వాల్యూస్. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. శుభలగ్నాలకు, శుభకార్యాలకు పట్టు సాష్టాంగ నమస్కారం. నవ్యత, నాణ్యత, పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి. కంచి పట్టు, కల్పవృక్ష పట్టు, కంచి కనకవర్ష, కంచి కాదంబరి, కంచి టిష్యూ, కంచి లైట్ వెయిట్ పట్టు, ఇక్కత్ పట్టు, ధర్మవరం పట్టు చీరలు 100% నమ్మకం, ఖచ్చితమైన తగ్గింపు. ఇంతేకాదు అందమైన యువతులకు లెహెంగాస్, గాగ్రాస్, హాఫ్ సారీస్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.